సో ఈ పర్టికులర్ లెసన్లో మనం అరే ఆపరేషన్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా అయితే నేర్చుకుందాం. అండ్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఆపరేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ప్రీవియస్గా మనం కొన్ని అరే ఆపరేషన్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ దాని తర్వాత లూప్స్ గురించి నేర్చుకొని వాటి రెండిటి కాంబినేషన్లో మనం ఈ టు డూ లిస్ట్ అనే ప్రాజెక్ట్ను కూడా క్రియేట్ అయితే చేసాం. కానీ మనం ఇంపార్టెంట్ అరే ఆపరేషన్స్ని ఈ పర్టికులర్ లెసన్లో అయితే కవర్ చేయబోతున్నాం. అండ్ వీటిని మనం కవర్ చేయడానికి మనకు ఒక కొత్త ఫైల్ కూడా కావాలి. కాబట్టి మనం ప్రెజెంట్ 15th లెసన్లో ఉన్నాం కాబట్టి 15arrays.html అని కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ లోన బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ ఫైల్ని లైవ్ చేయండి. అండ్ కన్సోల్ని కూడా ఓపెన్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ స్టార్టింగ్ మనం మళ్ళీ ఒక అరేని అయితే క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు స్క్రిప్ట్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ఒక అరేని అయితే క్రియేట్ చేయండి. అండ్ దీన్ని మనం array1 అని అనుకుందాం. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్లో మనం 1, 2, 3 అనే ఒక సింపుల్ అరేని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఇది మనకి ఆల్రెడీ తెలుసు. అండ్ ఇప్పుడు మనం అరేని ప్రింట్ చేయడానికి console.logలో మన అరే నేమ్ని మెన్షన్ చేస్తే సరిపోద్ది. సో మన అరే కూడా కన్సోల్ అయితే ప్రింట్ అయింది. సో ప్రీవియస్గా మనం అరేలోకి ఏదైనా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే ఏ మెథడ్ని యూజ్ చేసాం? సో మనం డాట్ పుష్ అనే మెథడ్ని యూజ్ చేసాం. సో దాన్ని కూడా ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మన అరే నేమ్ని మెన్షన్ చేసి డాట్ పుష్ అనే మెథడ్ యూజ్ చేసి దీంట్లో మనం ఏదైతే కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని అయితే పెట్టాలి. ఎగ్జాంపుల్ 10 అని చెప్దాం, సెమీకోలన్ 10 చేద్దాం అండ్ ఫైల్ని సేవ్ కూడా చేద్దాం. సో మనం డాట్ పుష్ అనే మెథడ్ యూజ్ చేసి మన అరే ఎండింగ్లో మనం ఎలిమెంట్స్ని అయితే యాడ్ చేయొచ్చు. అండ్ దీన్ని మనం కన్సోల్లో కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇంకో సిచ్యువేషన్ అయితే ఆలోచిద్దాం. అదేంటి అంటే ప్రెజెంట్ మనం అరేలోకి ఎలిమెంట్ని అయితే ఇన్సర్ట్ చేయాలి. కానీ అది మనం ఎండింగ్లో అయితే ఇన్సర్ట్ చేయొద్దు. సో అరే స్టార్టింగ్లో ఉండే వాల్యూ మనం కొత్త వాల్యూని అయితే ఇన్సర్ట్ చేయాలి. సో దానికోసం మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? సో మనకి అరేలో ఇంకొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేంటి అంటే ఫస్ట్ మనం అరే నేమ్ని మెన్షన్ చేసి సేమ్ మన డాట్ పుష్ లాగానే అన్షిఫ్ట్ అనే మెథడ్ని అయితే యూజ్ చేస్తాం. సో ఈ అన్షిఫ్ట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మనకి అరే స్టార్టింగ్లో కొత్త ఎలిమెంట్ని యాడ్ చేసి ఈ ప్రీవియస్గా ఉండే ఎలిమెంట్స్ని మనకి దాన్ని రైట్ సైడ్కి అయితే పెట్టేస్తుంది. ఎగ్జాంపుల్ మనం దీంట్లో 50 అనే వాల్యూని అయితే యాడ్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం ఫైల్ని కూడా సేవ్ చేద్దాం. అండ్ మనం కన్సోల్లో చూసినట్లయితే మనం ఏదైతే అన్షిఫ్ట్ అనే మెథడ్ యూజ్ చేసి 50 అనే వాల్యూని మన అరేలో యాడ్ చేసామో అది మనకి అరే స్టార్టింగ్లో అయితే యాడ్ అయింది. సో ఈ విధంగా మనం డాట్ పుష్ అనే మెథడ్ యూజ్ చేసి అరే ఎండింగ్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. అండ్ అన్షిఫ్ట్ అనే మెథడ్ యూజ్ చేసి అరే స్టార్టింగ్లో మనం ఎలిమెంట్స్ని అయితే యాడ్ చేయొచ్చు. అండ్ మనం అరేస్కి సంబంధించి చాలా ఆపరేషన్స్ని నేర్చుకోబోతున్నాం కాబట్టి వీటన్నిటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్కి మనం సింపుల్గా కమెంట్ అయితే చేసుకుందాం. సో దానికోసం మనం సింపుల్గా //ని యూజ్ చేసి ఇక్కడ మనం కమెంట్ని అయితే పెడదాం. సో డాట్ పుష్ అనే మెథడ్ యూజ్ చేసి యాడ్ టు ఎండ్ అని అయితే కమెంట్ చేద్దాం. అంటే డాట్ పుష్ అనే మెథడ్ యూజ్ చేసి అరే ఎండింగ్లో మనం ఎలిమెంట్ని యాడ్ అయితే చేయొచ్చు. అదేవిధంగా మనం దీనికి కూడా // యూజ్ చేసి ఇక్కడ మనం యాడ్ టు స్టార్ట్ అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం అరేస్ నుంచి ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలంటే ఏ మెథడ్ని యూజ్ చేస్తాం? సో ప్రీవియస్గా మనం స్ప్లైస్ అనే మెథడ్ గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ దాని గురించి మనం మళ్ళీ ఒకసారి అయితే యూజ్ చేద్దాం. సో స్టార్టింగ్ మన అరే నేమ్ని మెన్షన్ చేసి డాట్ స్ప్లైస్ అనే మెథడ్ యూజ్ చేసి దీంట్లో మనం 2 ఇన్స్ట్రక్షన్స్ని అయితే పాస్ చేయాలి. ఒకటి మనం ఏదైతే ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్ని అయితే పెట్టాలి. ఎగ్జాంపుల్ మనం ఈ 2 అనే వాల్యూని అయితే డిలీట్ చేద్దాం. అది కూడా స్ప్లైస్ అనే మెథడ్ని యూజ్ చేసి. సో దానికోసం మనం దాని ఇండెక్స్ పొజిషన్ పెట్టాలి. నెక్స్ట్ కామాతో సెపరేట్ చేసి ఆ పర్టికులర్ ఇండెక్స్ నుంచి మనం ఎన్ని వాల్యూస్ని డిలీట్ చేయాలనుకుంటున్నామో వాటిని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ప్రెజెంట్ మనం దీన్ని మాత్రమే డిలీట్ చేస్తున్నాం కాబట్టి పక్కన మనం 1 అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా మనం సెమీకోలన్ యాడ్ చేద్దాం అండ్ ఫైల్ని సేవ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనకి 1 అనే ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ 2 అనే వాల్యూ అయితే డిలీట్ అయింది. సో ఈ విధంగా మనం స్ప్లైస్ అనే మెథడ్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అదే విధంగా మనం ఇంకో 2 మెథడ్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ వాటి గురించి కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం మన అరే నేమ్ని మెన్షన్ చేద్దాం. అండ్ డాట్ ఆపరేటర్ యూజ్ చేసి సింపుల్గా మనం పాప్ అనే మెథడ్ని యూజ్ చేస్తే సరిపోద్ది. సో ఈ పర్టికులర్ మెథడ్ మనకి ఏం చేస్తుంది?
సో ఏ విధంగా మనం డాట్ పుష్ అనే మెథడ్ యూజ్ చేసి ఎరే ఎండింగ్లో ఎలిమెంట్ని యాడ్ చేసామో అదే విధంగా మనకి డాట్ పాప్ అనే మెథడ్ ఎరే ఎండింగ్ నుంచి ఎలిమెంట్స్ని అయితే డిలీట్ చేస్తుంది. అంటే ప్రీవియస్గా మనం ఈ 2 అనే ఎలిమెంట్ని డిలీట్ చేసేటప్పుడు మనకి ఓన్లీ 1,3 మాత్రమే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం డాట్ పాప్ అనే మెథడ్ యూజ్ చేసి ఈ 3 అనే ఎలిమెంట్ని అయితే డిలీట్ చేయొచ్చు. సో సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ కూడా చేద్దాం. సో ప్రెజెంట్ మనకి ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంది. అండ్ అదే విధంగా మనం ఎరే స్టార్టింగ్ నుంచి కూడా మనం ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలి అనుకుంటే దానికోసం కూడా మనకి ఇంకో మెథడ్ అయితే ఉంది. అదేంటి అంటే షిఫ్ట్ అనమాట. అండ్ దాని గురించి కూడా మనం ప్రాక్టికల్గా చూసే ముందు వీటి రెండింటికి కూడా కమెంట్ అయితే చేసుకుందాం. సో సింపుల్గా మనం డబల్ ఫార్వర్డ్ స్లాష్ని యూజ్ చేద్దాం. అండ్ ఎండింగ్లో మనం రిమూవ్ యూజింగ్ ఇండెక్స్ అనేది అనుకుందాం. అంటే స్ప్లైస్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఇండెక్స్తో మనం ఎలిమెంట్స్ని రిమూవ్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఈ పాప్ అనే మెథడ్ యూజ్ చేసి సింపుల్గా మనం ఎండింగ్ నుంచి రిమూవ్ చేస్తున్నాం కాబట్టి రిమూవ్ ఫ్రమ్ ఎండ్ అని అయితే అనుకుందాం. అండ్ సింపుల్గా మనం ఫైల్ని సేవ్ చేద్దాం. సో మళ్ళీ మన ప్రీవియస్ ఎరే అయితే కన్సోల్లో ప్రింట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఎరే స్టార్టింగ్ నుంచి ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలనుకుంటే దాన్ని కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ మన ఎరే నేమ్ని మెన్షన్ చేయాలి. అండ్ డాట్ ఆపరేటర్ యూజ్ చేసి ఈ షిఫ్ట్ అనే మెథడ్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ సింపుల్గా మనం సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసామంటే మనకి ఎరే స్టార్టింగ్ ఇండెక్స్ అయిన 0th పొజిషన్లో ఏదైతే మనకి 1 అనే ఎలిమెంట్ ఉందో ఈ ఎలిమెంట్ని మనం ఈ షిఫ్ట్ అనే మెథడ్ యూజ్ చేసి అయితే డిలీట్ చేసాం. అండ్ మళ్ళీ మనం షిఫ్ట్ని యూజ్ చేసామంటే దాని నెక్స్ట్ ఉండే ఎలిమెంట్ మనకి స్టార్టింగ్లో 2 ఉంది కాబట్టి మనకి 2 అయితే రిమూవ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎరే స్టార్టింగ్ నుంచి వాల్యూస్ని డిలీట్ చేయాలనుకునేటప్పుడు ఈ డాట్ షిఫ్ట్ అనే మెథడ్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని కూడా కమెంట్ అయితే చేసుకుందాం. రిమూవ్ ఫ్రమ్ స్టార్ట్ అని అయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం టోటల్గా 2 ఆపరేషన్స్ గురించి అయితే నేర్చుకున్నాం. ఒకటి యాడ్ చేయడానికి, రెండోది డిలీట్ చేయడానికి. అండ్ అదే విధంగా ఇప్పుడు మనం ఇంకో ఆపరేషన్ గురించి అయితే నేర్చుకుందాం. అదేంటి అంటే ఎరేలో ఉండే వాల్యూస్ని మనం అప్డేట్ అయితే చేయాలి. అప్డేట్ అంటే ఏంటి? సో ప్రీవియస్గా మనకి ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని మనం ఇంకో కొత్త వాల్యూకి అయితే చేంజ్ చేయబోతున్నాం. సో దానికోసం మనం ప్రీవియస్గా ఒక వే అయితే చూసాం. అదేంటి? స్టార్టింగ్ మన ఎరే నేమ్ని మెన్షన్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసి మనం ఏదైతే ఇండెక్స్లో ఉండే వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఫస్ట్ అయితే మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం 1 అనే పొజిషన్ పెడదాం. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి 50 అని చెప్పామంటే మనకి ఏదైతే ఎరేలో ఈ 1 అనే పొజిషన్లో 2 అనే వాల్యూ ఉందో ఈ 2 అనే వాల్యూ మనకి 50గా అయితే చేంజ్ అవుతుంది. అండ్ సింపుల్గా సెమీకోలన్తో ఎండ్ చేసి ఫైల్ని కూడా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనకి 50గా అయితే చేంజ్ అయింది. కానీ దీనికోసం మనం మెథడ్ని కూడా యూజ్ చేయొచ్చు. అదేంటి అంటే అది కూడా మన స్ప్లైస్ అనే మెథడ్ అనమాట. సో స్ప్లైస్ అనే మెథడ్ని మనం ఓన్లీ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి మాత్రమే కాదు, ఈవెన్ మన ఎరేని మోడిఫికేషన్ చేయాలనుకునేటప్పుడు కూడా మనకి ఈ స్ప్లైస్ అనే మెథడ్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ అదేలా కూడా చూసేద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని సింపుల్గా కమెంట్ చేసుకుందాం. దీన్ని మనం సింపుల్గా అప్డేట్ యూజింగ్ ఇండెక్స్ అని అయితే అనుకుందాం. సో దీంట్లో మనం స్టార్టింగ్ ఎరే నేమ్ని మెన్షన్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండెక్స్ పొజిషన్ని మెన్షన్ చేసి వాల్యూని అయితే అప్డేట్ చేసాం. అదే విధంగా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసిన తర్వాత కిందన ఇప్పుడు మనం మన ఎరే నేమ్ని మెన్షన్ చేసి డాట్ ఆపరేటర్ యూజ్ చేసి స్ప్లైస్ అనే మెథడ్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఈ స్ప్లైస్ అనే మెథడ్లో మనం ప్రీవియస్గా డిలీట్ చేయడానికి మనం 2 ఇన్స్ట్రక్షన్స్ని అయితే పాస్ చేసాం కదా, అదే విధంగా ఇప్పుడు మనం స్టార్టింగ్ 2 ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేసి నెక్స్ట్ మనం ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ కొత్త వాల్యూని కూడా మెన్షన్ అయితే చేయాలి. సో ఫస్ట్ మనం 1 అనే ఇండెక్స్లో ఉండే ఈ 2 అనే వాల్యూని చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం కామాతో సెపరేట్ చేసి ఎన్ని వాల్యూస్ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో వాటిని కూడా మెన్షన్ అయితే చేయాలి. సో ప్రెజెంట్ మనం దీన్ని 1 అని అయితే పెడదాం. అండ్ కామాతో సెపరేట్ చేసి ఏదైతే కొత్త వాల్యూని పెట్టాలనుకుంటున్నామో ఆ వాల్యూని అయితే మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం 99 అని చెప్దాం. అండ్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఫైల్ని సేవ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనం ఏదైతే 1 అనే ఇండెక్స్లో మనకి ఈ 2 అనే వాల్యూ ఉందో దాన్ని మనం సింపుల్గా 99తో అయితే చేంజ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో సిచ్యువేషన్ కూడా ఆలోచిద్దాం.
సో ప్రెజెంట్ మనం సింగిల్ ఎలిమెంట్ని అప్డేట్ మాత్రం చేసాం. కానీ మనకి కొన్ని సిచ్యువేషన్స్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ని కూడా మన ఎరే నుంచి అప్డేట్ అయితే చేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం? సో ఈచ్ టైం మనం ఈ విధంగా ఎరే నేమ్ని మెన్షన్ చేసి దాంట్లో ఇండెక్స్ పొజిషన్ని మెన్షన్ చేసి ఈ విధంగా కొత్త వాల్యూని అయితే పెట్టలేమన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా మనకి ఈ స్ప్లైస్ అనే మెథడ్ హెల్ప్ చేస్తుంది. అది ఎలానో కూడా చూద్దాం. సో ప్రెజెంట్ మనం ఏదైతే ఈ 1 అనే ఇండెక్స్ని మెన్షన్ చేసామో నెక్స్ట్ మనం ఎన్ని ఎలిమెంట్స్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని కూడా పెట్టాం. సో ప్రెజెంట్ మనం 1 పెట్టాం కాబట్టి దీన్ని ఇప్పుడు మనం 2కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే వాల్యూని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని మెన్షన్ చేసాం. అండ్ ఈ 99 అనే వాల్యూ మనకి ఓన్లీ ఈ పర్టికులర్ పొజిషన్లో మాత్రమే అప్డేట్ అవుతుంది. అంటే మనం ఏదైతే ఇండెక్స్ మనం స్టార్టింగ్లో మెన్షన్ చేసామో లైక్ 1 అనే ఇండెక్స్ మనకి 99 అనే వాల్యూ అసైన్ అవుతుంది. అండ్ మనం 2 అని చెప్పాం కాబట్టి మోడిఫికేషన్లో మళ్ళీ మనం 99 పక్కన కామాతో సెపరేట్ చేసి కొత్త వాల్యూని కూడా మెన్షన్ అయితే చేయొచ్చు. అండ్ సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనం 2 వాల్యూస్ని ఎరేలో అయితే మోడిఫికేషన్ చేసాం. ఒకటి 99, రెండోది 100. అండ్ ప్రీవియస్గా మనకి ఏవైతే 2, 3 అనే వాల్యూస్ ఉన్నాయో వీటిని మనం సింపుల్గా ఓవర్ రైడ్ అయితే చేసాం. సో ఈ విధంగా మనం ఎరేలో మల్టిపుల్ వాల్యూస్ని కూడా మోడిఫికేషన్ అయితే చేయొచ్చు. అది కూడా ఈ స్ప్లైస్ అనే మెథడ్ని యూజ్ చేసి. అండ్ దీని గురించి కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే నేర్చుకున్నాం. అండ్ దీనికి కూడా కమెంట్ చేసుకోవాలి కాబట్టి // యూజ్ చేసి దీన్ని మనం అప్డేట్ మల్టిపుల్ వాల్యూస్ అని అయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం టోటల్గా 3 ఆపరేషన్స్ గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ అలానే ఇప్పుడు మనం ఇంకొన్ని ఆపరేషన్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ ఇవి మనకి సింగిల్ ఆపరేషన్స్ అనమాట. అండ్ అవేంటో కూడా చూద్దాం. సో ప్రెజెంట్ మనం మళ్ళీ దీని అంతటిని ఇక్కడ నుంచి కమెంట్ చేసుకుందాం. సో దీన్ని ఇక్కడ నుంచి కమెంట్ చేసేద్దాం. మన కన్సోల్ కూడా ఇక్కడైతే కమెంట్ చేసుకుందాం. అండ్ బాటంలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒక కొత్త ఎరేని అయితే క్రియేట్ చేద్దాం. లైక్ దీన్ని కూడా మనం ఎరే 1 అనే అనుకుందాం. సో ప్రీవియస్గా దీన్ని మనం కమెంట్ చేసాం కాబట్టి మనకి ఎటువంటి ఎర్రర్ అయితే రాదు. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్లో మనం 1, 5, 10 అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఏదైతే ఎరేని క్రియేట్ చేసామో ఈ పర్టికులర్ ఎరేలో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ పర్టికులర్ ఎలిమెంట్స్లో మనం ఏదో ఒక ఎలిమెంట్ అయితే ఫైండ్ చేయాలి. అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ మనకి ఎరేలో ప్రెజెంట్ అయినట్లయితే మనం ట్రూ అని చెప్పాలి. అండ్ మనకి లేనట్లయితే అప్పుడు మనం ఫాల్స్ అని అయితే చెప్పాలి. సో మనకి ఇంక్లూడ్స్ అనే మెథడ్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ అదే ఎలానో కూడా చూసేద్దాం. సో ఫస్ట్ మనం సింపుల్గా మన ఎరే నేమ్ని మెన్షన్ చేసి డాట్ ఆపరేటర్ యూజ్ చేసి పక్కన మనం ఇంక్లూడ్స్ అనే మెథడ్ని అయితే పెట్టాలి. అండ్ దీంట్లో ఇప్పుడు మనం మన ఎరే 1లో ఏదైతే ఎలిమెంట్ని మనం ప్రెజెంట్ అయి ఉందా లేదని చెక్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఎలిమెంట్ని అయితే పాస్ చేయాలి. ఎగ్జాంపుల్ మన దీంట్లో 5 అనే ఎలిమెంట్ ఉంది, 1 ఉంది, అలానే 10 అనే ఎలిమెంట్ అయితే ఉంది. అండ్ వీటిని మనం సింపుల్గా మెన్షన్ చేద్దాం. ఎగ్జాంపుల్ మనం 10 అని చెప్దాం. అండ్ దీన్ని మనం కన్సోల్లో ప్రింట్ చేయడానికి console.logని అయితే యూజ్ చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. సో మనకి కన్సోల్లో ఏమని ప్రింట్ చేసింది? మనకి ట్రూ అని అయితే ప్రింట్ చేసింది. ఎందుకంటే మనకి 10 అనే వాల్యూ మన ఎరేలో ప్రెజెంట్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని చేంజ్ కూడా చేద్దాం. సో 15గా అయితే చేంజ్ చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనకి ఫాల్స్ అని అయితే ప్రింట్ అయింది. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ ఇది మనకి ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు. లైక్ ఇంక్లూడ్స్ అనే మెథడ్ని దేనికి మనం యూజ్ చేస్తామని. అండ్ దీనికోసం మీరు సింపుల్గా రెస్పాన్స్ అయితే ఇవ్వండి. లైక్ ఇంక్లూడ్స్ అనే మెథడ్ని మనం ఏదైనా ఎలిమెంట్ మన ఎరేలో ప్రెజెంట్ అయి ఉందా లేదా అని అయితే చెక్ చేయొచ్చు. అండ్ దీని ప్రాక్టికల్ యూజేజ్ని మనం అప్కమింగ్ లెసన్స్లో అయితే కవర్ చేద్దాం. అది కూడా ఒక సింపుల్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేసి. అండ్ అదే విధంగా ఇప్పుడు మనం ఇంక్లూడ్స్ అనే మెథడ్ గురించి కూడా నేర్చుకున్నాం కాబట్టి సో ఫస్ట్ మనం console.logని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. సో దట్ మనకి కమెంట్ కూడా మెస్సీగా అయితే కనిపించదు. అండ్ ఇక్కడ మనం సింపుల్గా చెక్ ఇఫ్ an ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అని అయితే అనుకుందాం. అంటే ఎలిమెంట్ ఉందా లేదని చెక్ చేయడానికి మనం ఇంక్లూడ్స్ అనే మెథడ్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ అలానే ఇప్పుడు మనం ఇంకో మెథడ్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. అదేంటి అంటే
ప్రీవియస్గా మనం మన ఎరేలో ఏదైనా ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే నార్మల్గా మనం ఏ విధంగా యాక్సెస్ చేసాం? సో సింపుల్గా స్టార్టింగ్ మన ఎరే నేమ్ని మెన్షన్ చేసి స్క్వేర్ బ్రాసెస్లో మనం ఆ పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ అయితే పెట్టాం. కానీ ఈసారి మనం రివర్స్లో అయితే యూజ్ చేయబోతున్నాం. అంటే మన ఎరేలో ఏవైతే మనకి వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్లో ఉండే ఇండెక్స్ పొజిషన్ ఇప్పుడు మనం ఫైండ్ చేయాలి. సో దానికోసం కూడా మనకి ఇంకో మెథడ్ అయితే ఉంది. అదేంటో కూడా చూసేద్దాం. సో ఫస్ట్ మనం మన ఎరే నేమ్ని మెన్షన్ చేసి డాట్ ఆపరేటర్ యూజ్ చేసి సింపుల్గా మనం ఇండెక్స్ ఆఫ్ అనే ఈ మెథడ్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ ఈ ఇండెక్స్ ఆఫ్లో మనం వాల్యూని పెట్టాలి కాబట్టి ఎగ్జాంపుల్ కోసం మనం ఈ 10 అనే వాల్యూని అయితే పెడదాం. సో 10 అని చెప్దాం అండ్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రింట్ చేయడం కోసం console.logలో ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ ఆపరేషన్ని ప్రింట్ కూడా చేద్దాం అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. సో మన కన్సోల్లో ఏమని ప్రింట్ అయింది? మనకి ఇండెక్స్ పొజిషన్ 2 అని అయితే ప్రింట్ అయింది. అంటే 10 అనే వాల్యూ మనకి మన ఎరే 1లో 2 అనే ఇండెక్స్ పొజిషన్లో అయితే ఉంది. అండ్ అదే విధంగా మనం మిగిలిన వాటిని కూడా చెక్ అయితే చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనం 1 అని చెప్పామంటే 1 అనే వాల్యూ మనకి 0 ఇండెక్స్లో ఉంది. అదే విధంగా మనం ఎటువంటి వాల్యూ ఇండెక్స్ అయినా మనం ఈ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంకో డౌట్ అయితే వచ్చే ఉంటుంది, ఒకవేళ లేని వాల్యూని ఇస్తే మనకి ఏం జరుగుతుంది? సో దాన్ని కూడా చెక్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ కోసం మనం 20 అనే వాల్యూని అయితే పెడదాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఎప్పుడైతే మనం ఈ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్లో లేని వాల్యూని ఇస్తామో అప్పుడు మనకి ఈచ్ టైం మనకి -1 అనే వాల్యూ అయితే రిటర్న్ అవుతుంది. ఈవెన్ మనం వాల్యూని చేంజ్ చేసి కూడా చెక్ చేద్దాం. సో 30 అని చెప్దాం అండ్ సేవ్ చేద్దాం. సో మళ్ళీ మనకి -1 అయితే రిటర్న్ చేసింది. సో ఈ విధంగా మనం ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేసి ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉందో ఆ ఇండెక్స్ని మనం ఫైండ్ అయితే చేయొచ్చు. అండ్ దీన్ని కూడా మనం కమెంట్ చేసుకోవాలి కాబట్టి సింపుల్గా మనం console.logని రిమూవ్ చేద్దాం అండ్ మనం స్టార్టింగ్ //ని యూజ్ చేసి సో దీనికి ఇప్పుడు మనం గెట్ ఇండెక్స్ ఆఫ్ వాల్యూ అని అయితే చెప్దాం. సో మనం ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ పర్టికులర్ వాల్యూని మనం ఇండెక్స్ తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం దీని కింద ఇంకో ఆపరేషన్ కూడా పెర్ఫామ్ అయితే చేద్దాం. అదేంటి అంటే కంకాటినేషన్. సో ప్రీవియస్గా మనం 2 వేరియబుల్స్ని ఏ విధంగా కంకాటినేషన్ చేయొచ్చు, అదే విధంగా మనం నెంబర్స్ని ఏ విధంగా ఎడిషన్ చేయొచ్చు అని ఎడిషన్ ఆపరేషన్ అయితే చూసాం. కానీ ఇప్పుడు మనం 2 ఎరేస్ని కంకాటినేషన్ అయితే చేయబోతున్నాం. సో దానికోసం మనం స్టార్టింగ్ ఈ పర్టికులర్ ఎరేని ఇక్కడ నుంచి కట్ చేద్దాం అండ్ దీని కింద మనం సింపుల్గా పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఇంకో ఎరే కూడా కావాలి కాబట్టి దీనికోసం మనం కాన్స్ట్ ఎరే 2 అని ఇంకో కొత్త ఎరేని క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం 2, 3, 4 అని అయితే చెప్దాం. సో ఇది మన సెకండ్ ఎరే అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ 2 ఎరేస్ని యూజ్ చేసి మనం ఇంకో కొత్త ఎరేని అయితే క్రియేట్ చేయాలి, అది కూడా కంకాటినేషన్ చేసి. సో దానికోసం కూడా మనకి మెథడ్ అయితే ఉంది అండ్ అది ఎలానో కూడా చూసేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం మన ఎరే 1ని మెన్షన్ చేద్దాం అండ్ డాట్ ఆపరేటర్ యూజ్ చేసి మనకి స్టార్టింగ్ కంకాట్ అనే ఫంక్షన్ ఉంది కదా దీన్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే ఎరేని మనం ఎరే 1తో కంకాటినేషన్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఎరేని కూడా ఇక్కడైతే మనం మెన్షన్ చేయాలి. సో ప్రీవియస్గా మనం ఎరే 2ని క్రియేట్ చేసాం కాబట్టి కంకాట్లో మనం మన ఎరే 2ని అయితే పాస్ చేద్దాం అండ్ సింపుల్గా సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఒక ఇంకో వేరియబుల్కి అయితే అసైన్ చేద్దాం. సో దానికోసం మనం కాన్స్ట్ ఎరే 3 అని అనుకుందాం అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి మనం ఏదైతే ఎరే 2ని ఎరే 1తో కంకాటినేషన్ చేస్తున్నామో ఆ కొత్త ఎరేని ఇప్పుడు మనం ఎరే 3 అని అయితే అనుకుంటున్నాం అనమాట. అండ్ దీన్ని మనం కన్సోల్ చేయడానికి console.logలో మన ఎరే 3ని కూడా ప్రింట్ అయితే చేద్దాం అండ్ సింపుల్గా ఫైల్ని మనం సేవ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనం ఏదైతే కొత్త ఎరేని క్రియేట్ చేసామో అది కూడా ఎరే 3 అనే నేమ్తో ఆ పర్టికులర్ ఎరేని ఇప్పుడు మనం కన్సోల్ చేసి కూడా చెక్ చేసాం. సో ఈ విధంగా మనం ఈ కంకాటినేషన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం 2 ఎరేస్ని కంకాటినేషన్ అయితే చేయొచ్చు. అండ్ దీన్ని కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చూసేసాం. అండ్ దీన్ని కూడా మనం సింపుల్గా కమెంట్ చేసుకోవడానికి ఇక్కడ మనం // యూజ్ చేద్దాం అండ్ దీనికి మనం కంకాటినేట్ 2
ఎరేస్ అని అయితే అనుకుందాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ లైన్ మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయచ్చు. అండ్ అలానే మనం ఈ పర్టికులర్ ఎరే 2ని కూడా ఇక్కడ నుంచి కమెంట్ అయితే చేసుకుందాం. అండ్ మనకి ఏదైతే స్టార్టింగ్ ఉందో ఈ పర్టికులర్ ఎరేని మళ్ళీ కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం కిందన మళ్ళీ దాన్ని రిపీట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం మళ్ళీ ఈ పర్టికులర్ ఎరేతో ఇంకొన్ని ఆపరేషన్స్ అయితే నేర్చుకుందాం. అండ్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఇంకో ఆపరేషన్ ఏంటి అంటే జాయిన్ అనమాట. అండ్ అదేంటో కూడా చూసేద్దాం. సో సింపుల్గా మనం స్టార్టింగ్ మన ఎరే నేమ్ని మెన్షన్ చేద్దాం. సో ప్రతి మెథడ్కి మనకి నార్మల్గా మనం స్టార్టింగ్ నేమ్నే మెన్షన్ చేయాలి. దాని నెక్స్ట్ మనం డాట్ ఆపరేటర్ యూజ్ చేసి ఆ పర్టికులర్ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. ఈవెన్ మీరు ప్రీవియస్ మెథడ్స్ని కూడా చూడొచ్చు. సో ఫస్ట్ మనం ఎరే నేమ్ని మెన్షన్ చేయాలి. సో ఇది మనకి అన్నిటికీ సేమ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే మెథడ్ ఈ పర్టికులర్ ఎరే మీద అప్లై చేయాలనుకుంటున్నామో ఆ మెథడ్ని యూజ్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ మనం డిఫరెంట్ వేస్లో వీటిని గుర్తు పెట్టుకోవాలని కూడా మనకి టెన్షన్ అయితే ఉండదు అనమాట. అండ్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఆపరేషన్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. అండ్ ఇక్కడ మనం డాట్ ఆపరేటర్ యూజ్ చేసి జాయిన్ అనే మెథడ్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఈ జాయిన్ అనే మెథడ్ మనకి ఏం చేస్తుంది? సో మనకి ఏదైతే ఎరే ఉందో ఈ పర్టికులర్ ఎరేలో ఉండే వాల్యూస్ అన్నిటిని ఇది ఒక స్ట్రింగ్ అయితే కన్వర్ట్ చేస్తుంది. సో దానికోసం మనం ఈ జాయిన్లో డబుల్ క్వాట్స్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని కన్సోల్ కూడా చేయాలి కాబట్టి సింపుల్గా మనం కన్సోల్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మీరు కన్సోల్లో చూసినట్లయితే సింపుల్గా మన ఎరే నేమ్ని మెన్షన్ చేసాం. అండ్ డాట్ జాయిన్ అనే మెథడ్ యూజ్ చేసి దీంట్లో మనం డబుల్ క్వాట్స్ని అయితే మెన్షన్ చేసాం. సో మనకి ఎరేలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వీటన్నిటిని ఇది పక్క పక్కనైతే ఈ విధంగా అయితే ఇచ్చేసింది. ఒకవేళ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ పక్కన స్పేస్ కావాలి అనుకునేటప్పుడు మధ్యలో మనం స్పేస్ని అయితే మెన్షన్ చేయొచ్చు. సో మనకి అక్కడ స్పేస్ అయితే యాడ్ అవుతుంది. అదేవిధంగా మనం కామా కావాలి అనుకుంటే కామాని మెన్షన్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఇంకేదైనా మనకి ఆపరేటర్ కావాలి అనుకుంటే ఆ ఆపరేటర్ని కూడా మెన్షన్ అయితే చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ జాయిన్ అనే మెథడ్ యూజ్ చేసి ఇప్పుడు మనం ఎరేలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వీటన్నిటిని మనం ప్రెజెంట్ ఎడిషన్ అయితే చేద్దాం. అది ఎలానో కూడా చూద్దాం. సో సింపుల్గా మనం ఇక్కడ ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసి సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ ఎరేలో ఎలిమెంట్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనం ఈ పర్టికులర్ ఎడిషన్ అనే ఆపరేటర్ యూజ్ చేసి స్ట్రింగ్ అయితే కన్వర్ట్ చేసాం. అండ్ అది ఎక్కడుంది? మనకి ఈ పర్టికులర్ ఆపరేషన్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం console.logని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ కాన్స్ట్ యూజ్ చేసి sum1 అనుకుందాం. సో ఒక కొత్త వేరియబుల్ని క్రియేట్ చేసి దీన్ని అయితే దానికి అసైన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం console.logలో ఈ sum1 అయితే ప్రింట్ చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ జాయిన్ మెథడ్ యూజ్ చేసి దీన్ని మనం స్ట్రింగ్గా కన్వర్ట్ చేసామో ఆ స్ట్రింగ్ని ఇప్పుడు మనం ఈ sum1 అనే వేరియబుల్ అయితే స్టోర్ చేసాం. కానీ ప్రెజెంట్ ఇప్పుడు మనం దీన్ని ఎడిషన్ అయితే చేయాలి. అంటే ఎరేలో ఉండే వాల్యూస్ అన్నిటిని మనం ఎడిషన్ చేసి మన కన్సోల్లో ప్రింట్ చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా ఈ sum1 ఏదైతే ఉందో మనకి దీనికి ముందు మనం avail అనే మెథడ్ని యూజ్ చేస్తే సరిపోద్ది. సో సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనం ఏదైతే ఎరేలో ఈ పర్టికులర్ వాల్యూస్ ఉన్నాయో వీటిని మనం జాయిన్ అనే మెథడ్ యూజ్ చేసి ఒక స్ట్రింగ్గా కన్వర్ట్ చేసాం. అండ్ మధ్యలో మనం ఎడిషన్ ఆపరేటర్ యూజ్ చేసాం. అండ్ దాన్ని మనం sum1 అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. అండ్ ఈ sum1లో ఏదైతే మనకి స్ట్రింగ్ స్టోర్ అయ్యిందో దాన్ని మనం మ్యాథమెటికల్గా ఎవాల్యుయేట్ చేయడానికి ఈ avail అనే ఫంక్షన్ అయితే యూజ్ చేసాం. అండ్ సింపుల్గా మనకి ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్గా అయితే కన్వర్ట్ చేసింది. అండ్ ఈ విధంగా మనం జాయిన్ మెథడ్ని అదేవిధంగా ఈ avail అనే మెథడ్ని అయితే యూజ్ చేయొచ్చు. సో avail అనే మెథడ్ యూజ్ చేసి మనం ఏదైనా ఆపరేషన్ని స్ట్రింగ్గా ఉండేదాన్ని మనం డైరెక్ట్గా పెర్ఫామ్ చేయొచ్చు. అండ్ జాయిన్ అనే మెథడ్ యూజ్ చేసి మన ఎరేలో ఉండే వాల్యూస్ని సింపుల్గా మనం స్ట్రింగ్ అయితే కన్వర్ట్ చేయొచ్చు. అండ్ దీని గురించి కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే నేర్చుకున్నాం. అండ్ అలానే ఇప్పుడు మనం వీటిని కూడా ఇక్కడ నుంచి కమెంట్ అయితే చేసుకుందాం. సో సింపుల్గా ఇక్కడ మనం జాయిన్ ఎరే ఎలిమెంట్స్ ఇంటూ ఏ స్ట్రింగ్ అని అయితే చెప్దాం. సో జాయిన్ మెథడ్ని మనం ఎరేలో ఉండే ఎలిమెంట్స్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. అదేవిధంగా కింద మనం avail అనే మెథడ్ గురించి కూడా నేర్చుకున్నాం కాబట్టి దీనికి కూడా ఒక సింపుల్ కమెంట్ అయితే చేసుకుందాం. అండ్ దీన్ని మనం సింపుల్గా evaluates string as
జేఎస్ కోడ్ అని అయితే చెప్దాం. అంటే ఏదైతే మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుందో దాన్ని మనకి జావా స్క్రిప్ట్ కోడ్ లెక్క అయితే కన్వర్ట్ చేసి సింపుల్గా దాన్ని మనకి ఒక మ్యాథ్ ఆపరేషన్స్ లెక్క అయితే పెర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ 2 మెథడ్స్ గురించి కూడా అయితే నేర్చుకున్నాం. అండ్ ఫైనల్గా మనం ఇంకో 2 ఆపరేషన్స్ గురించి అయితే నేర్చుకుందాం. అండ్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఆపరేషన్స్ వచ్చేసి ఈవెన్ మీకు ఇంటర్వ్యూస్లో కూడా అడిగే క్వశ్చన్స్ అనమాట. అండ్ వీటిని కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం సింపుల్గా ఈ పర్టికులర్ ఎరేని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ దీన్ని మనం ఇక్కడ నుంచి కమెంట్ చేసుకుందాం. అండ్ ఎండింగ్లో మనం ఆ ఎరేని పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఎరేని యూజ్ చేసి ఇంకో కాపీ ఎరేని అయితే క్రియేట్ చేయాలి. అది ఎలానో కూడా చూద్దాం. సో దీనికోసం మనం సింపుల్గా కాన్స్ట్ array2 అని చెప్పి ఇంకో కొత్త ఎరేని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం array1ని కాపీ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీని నేమ్ని మనం దీనికి అసైన్ చేస్తే సరిపోద్ది. అండ్ మనం కన్ఫర్మేషన్ కోసం ఈ 2 ఎరేస్ని ప్రింట్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సెమీకోలన్ తో ఎండ్ చేసి ఫైల్ని కూడా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు కన్సోల్లో చూసినట్లయితే మనం ఏదైతే array1ని క్రియేట్ చేసామో దాన్ని మనం సింపుల్గా array2లోకి కాపీ అయితే చేసాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో సింపుల్ చేంజ్ని కూడా చేద్దాం. అదేంటి అంటే మనం కాపీ చేసిన తర్వాత మన array2ని యూజ్ చేసి డాట్ ఆపరేటర్తో పుష్ అనే మెథడ్ యూజ్ చేసి ఒక కొత్త ఎలిమెంట్ని మనం array2లోకి అయితే యాడ్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ కోసం మనం దీన్ని 20 అని అయితే అనుకుందాం. అండ్ సింపుల్గా మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కన్సోల్లో మనం ఏదైతే 20 అనే వాల్యూని ఈ array2 ఎండింగ్లో యాడ్ చేసామో అది మనకి array2లోకే కాకుండా array1లోకి కూడా అప్డేట్ అయితే అయ్యింది. సో ఈ విధంగా అవ్వడానికి కారణం ఎవరు? సో ఈ విధంగా అవ్వడానికి కారణం ఏంటి అంటే మనం ఏదైతే array1ని array2లోకి కాపీ చేసామో ఈ రెండు మనకి ఈ పర్టికులర్ ఎరే అయినా సేమ్ రెఫరెన్స్కే పాయింట్ అయితే చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ విధంగా అనమాట. సో array1ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఎరే మనకి మెమొరీలో అయితే క్రియేట్ అయింది. అండ్ ఎప్పుడైతే మనం array1ని array2లోకి కాపీ చేసామో అప్పుడు మనకి array2 కూడా కొత్త ఎరే క్రియేట్ అవ్వకుండా array1 దేనికైతే పాయింట్ చేస్తున్నాయో ఆ పర్టికులర్ ఎరేకే పాయింట్ చేసిందనమాట. అందుకే మనం array2ని అప్డేట్ చేసేసరికి array1లో కూడా సేమ్ చేంజ్ అయితే అప్డేట్ అయింది. కానీ ప్రెజెంట్ మనం ఇంకో సిచ్యువేషన్ అయితే ఆలోచిద్దాం. అదేంటి అంటే మనకి ఈ విధంగా అయితే ఉండకూడదు. అంటే మనం array1ని array2లోకి కాపీ చేయాలి. కానీ array2ని అప్డేట్ చేసేటప్పుడు ఓన్లీ array2లో మాత్రమే అప్డేట్ అయితే అవ్వాలి. సో దానికోసం మనం ఈ array1 పక్కన డాట్ ఆపరేటర్ యూజ్ చేసి స్లైస్ అనే మెథడ్ని అయితే యూజ్ చేయాలి. సో ఈ స్లైస్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే సో ఫస్ట్ మనం దీన్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనం ఏదైతే ఈ పర్టికులర్ 20 అనే వాల్యూని array2 ఎండింగ్లో యాడ్ చేసామో అది array2లో మాత్రమే యాడ్ అయింది. అండ్ ఎప్పుడైతే మనం ఎరేని కాపీ చేసేటప్పుడు స్లైస్ యూజ్ చేసామో ఈ స్లైస్ మనకి ఏం చేస్తుందంటే మనం ఏదైతే array1ని array2లోకి కాపీ చేసుకున్నామో దీనికోసం మనకి ఇంకో కొత్త రెఫరెన్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. అంటే మనకి ఏదైతే array1 పాయింట్ చేస్తుందో అది మనకి ఆ పర్టికులర్ ఎరేకే పాయింట్ చేస్తుంది. అండ్ మనం ఏదైతే array1ని array2లోకి కాపీ చేసుకున్నామో స్లైస్ మెథడ్ యూజ్ చేసాం కాబట్టి మనకి కొత్త రెఫరెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఆ పర్టికులర్ రెఫరెన్స్కి ఇప్పుడు మన array2 అయితే పాయింట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ స్లైస్ అనే మెథడ్ అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇది మనకి ఇంటర్వ్యూస్లో కూడా మోస్ట్లీ అయితే అడుగుతారు. అండ్ దీని గురించి కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే నేర్చేసాం. అండ్ ఫైనల్గా మనం ఇంకొక టాపిక్ గురించి అయితే నేర్చుకుందాం. సో దానికంటే ముందు మనం దీన్ని ఇక్కడ నుంచి కమెంట్ అయితే చేసుకుందాం. సో /* యూజ్ చేద్దాం. అండ్ ఎండింగ్లో కూడా మనం మళ్ళీ */ అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో ఆపరేషన్ అయితే పెర్ఫామ్ చేయబోతున్నాం. దానికోసం కూడా మనకి కొత్త ఎరే కావాలి కాబట్టి మనం ప్రీవియస్గా కాపీ చేసుకునే ఎరేని ఇక్కడ కూడా యూజ్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చేయబోయే ఆపరేషన్ ఏంటి అంటే డీస్ట్రక్చరింగ్ అనమాట. అండ్ ఇది కూడా మనకి ఇంటర్వ్యూస్లో మోస్ట్లీ అయితే అడుగుతారు. అదేంటో కూడా చూద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఏదైతే మనకి ఎరే ఉందో ఈ పర్టికులర్ ఎరేని ఇప్పుడు మనం డీస్ట్రక్చరింగ్ అయితే చేయబోతున్నాం. అది ఎలా అంటే ఫస్ట్ మనం కాన్స్ట్ అని చెప్దాం. అండ్ ఇక్కడ మనం స్క్వేర్ బ్రాసెస్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేద్దాం. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి మన ఎరేని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ స్క్వేర్ బ్రాసెస్లో ఏ అని చెప్దాం. అండ్ కామా పెట్టి బి అని అయితే చెప్దాం.
అండ్ మళ్ళీ కామా పెట్టి సి అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం console.logలో మన ఏ వాల్యూని ప్రింట్ చేద్దాం, అండ్ console.logలో మన బి వాల్యూని ప్రింట్ చేద్దాం, అండ్ console.logలో మన సి వాల్యూని కూడా ప్రింట్ చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు కన్సోల్లో చూసినట్లయితే మనం ఏదైతే array 1ని క్రియేట్ చేసామో దీంట్లో ఉండే వాల్యూస్ని మనం సింపుల్గా ఈ విధంగా స్క్వేర్ బ్రాసెస్ యూజ్ చేసి ఇండివిజువల్గా అయితే యాక్సెస్ చేసాం. అంటే స్టార్టింగ్ ఉండే వాల్యూ మనకి ఏలో స్టోర్ అయింది, అండ్ మనకి సెకండ్ ఉండే వాల్యూ బిలో స్టోర్ అయింది, అండ్ మనకి థర్డ్ ఉండే వాల్యూ ఈ సిలో అయితే స్టోర్ అయింది. ఈ కాన్సెప్ట్ని డీస్ట్రక్చరింగ్ అని అయితే చెప్పచ్చు. అండ్ వీటిలో మనకి ఇంకో కొన్ని వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ మనం ఈ 5 అనే వాల్యూని అయితే స్కిప్ చేయాలి, కానీ 10 అనే వాల్యూని అయితే మనం యాక్సెస్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ సీన్ ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సీన్ రిమూవ్ చేసాం కాబట్టి దీన్ని కూడా ఇక్కడ నుంచి కమెంట్ చేసుకుందాం, సో దట్ మనకి ఎర్రర్ ఏమీ రిటర్న్ చేయదు. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో ప్రెజెంట్ మనం కన్సోల్లో చూసినట్లయితే మనం డీస్ట్రక్చరింగ్లో ఏ అని చెప్పేటప్పుడు ఫస్ట్ వాల్యూ మనకి 1 అసైన్ అయింది, అండ్ బి అని చెప్పేటప్పుడు మనకి 5 అనే వాల్యూ ఈ బికి అయితే అసైన్ అయింది. అండ్ వాటిని మనం కన్సోల్ చేసేటప్పుడు ఆ రెండు మనకి ప్రింట్ అయ్యాయి. కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఈ సి అనే వాల్యూని అయితే యాక్సెస్ చేయలేకపోయాం, ఎందుకంటే మనం దీంట్లో ఆ పర్టికులర్ వేరియబుల్ని మెన్షన్ చేయలేదు కాబట్టి. సో ప్రెజెంట్ మనం ఏం చేయాలంటే మనం 1 అనే వాల్యూని యాక్సెస్ చేయాలి, అలానే 10 అనే వాల్యూని కూడా యాక్సెస్ చేయాలి. కానీ 5 అనే వాల్యూ అయితే మనకి స్కిప్ అవ్వాలన్నమాట. సో దానికోసం మనం సింపుల్గా ఏ పక్కన కామాతో సెపరేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం కామాతో సెపరేట్ చేసి మధ్యలో మనం స్పేస్ని యూజ్ చేసాం, దాని నెక్స్ట్ మనం బీని అయితే యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసామంటే మనకి 1,10 అయితే కన్సోల్లో ప్రింట్ అయ్యాయి. అంటే మనం 5 అనే వాల్యూని స్కిప్ చేసి ప్రీవియస్గా మనం ఏ బి చెప్పేటప్పుడు 10 అనే వాల్యూ స్కిప్ అయింది, అండ్ ఈసారి మనం మధ్యలో కామాతో స్పేస్ని యూజ్ చేసేటప్పుడు మనకి సెకండ్ వాల్యూ అయితే స్కిప్ అయింది. సో ఈ విధంగా కూడా మనం డీస్ట్రక్చరింగ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అదే విధంగా మనం ఇప్పుడు ఇంకో ఆపరేషన్ కూడా పెర్ఫామ్ అయితే చేద్దాం. అదేంటి అంటే ఏ అనే వాల్యూలో మనకి ఈ 1 అనే వాల్యూ మాత్రమే స్టోర్ అవ్వాలి, అండ్ మిగిలిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకి ఈ పర్టికులర్ బి అనే వేరియబుల్ అయితే స్టోర్ అవ్వాలి. సో దానికోసం మనం ఫస్ట్ ఈ విధంగా చేంజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం రెస్ట్ ఆపరేటర్ని అయితే యూజ్ చేయాలి. రెస్ట్ ఆపరేటర్ అంటే సింపుల్గా మనం 3 డాట్స్ని యూజ్ చేసామంటే ఫస్ట్ ఏదైతే మనకి 1 అనే వాల్యూ ఉందో అది మనకి ఏకి అసైన్ అవుతుంది, అండ్ నెక్స్ట్ మనకి ఎరేలో రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కలిపి ఇంకో కొత్త ఎరేగా క్రియేట్ అయ్యి అది మనకి బిలో అయితే స్టోర్ అవుతాయి. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు కన్సోల్లో చూసినట్లయితే మనకి ఫస్ట్ ఏ అనే వాల్యూలో మనకి 1 అనే వాల్యూ ప్రింట్ అయింది, అండ్ నెక్స్ట్ మనకి బిలో ఈ 5,10 అనేది కొత్త ఎరేగా క్రియేట్ అయ్యి అది మనకి బిలో అయితే స్టోర్ అయింది. సో ఈ విధంగా కూడా మనం ఈ డీస్ట్రక్చరింగ్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా మనం ఎరే ఆపరేషన్స్ అన్నిటిని చాలా ప్రాక్టికల్గా అయితే నేర్చుకున్నాం. అండ్ వీటన్నిటిని మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ మనం ఈచ్ దానికి కమెంట్ కూడా చేసుకున్నాం కాబట్టి ఇవి మనకి ఈజీగా అయితే గుర్తుంటాయి కూడా. అండ్ నెక్స్ట్ లెసన్లో మనం ఎరేస్కి సంబంధించి ఇంకో 3 మెథడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ వాటిని అయితే కవర్ చేయబోతున్నాం. అవేంటి అంటే మ్యాప్, ఫిల్టర్, అలానే రెడ్యూస్. అండ్ ఈ 3 మెథడ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వీటిని మనం ప్రాక్టికల్గా యూజ్ కూడా చేయబోతున్నాం, ఎందుకంటే ఇవి మనకి ఇంటర్వ్యూస్లో చాలాసార్లు అయితే అడుగుతారు. ఈవెన్ మీరు జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళారంటే మీకు ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్లో ఈ మ్యాప్, ఫిల్టర్, అలానే మనకి రెడ్యూస్ అనే మెథడ్స్ అయితే పక్కా ఉంటాయి అనమాట. అండ్ వీటి గురించి మనం నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం. నెక్స్ట్ మనం వాటిని ప్రాక్టికల్గా యూజ్ కూడా చేద్దాం, అండ్ ఒక ప్రాజెక్ట్ను కూడా క్రియేట్ అయితే చేద్దాం.